కావలి పరిధిలోని ముస్లిం పెద్దలు నాయకులు ప్రముఖులతో తన నివాసంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను గురించి వివరించారు. ఇవి కొనసాగాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రార్థిస్తున్నానని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరల ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. షాదిమంజిల్ మరమ్మతులకు 5 లక్షల రూపాయలు మత పెద్దలకు అందజేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి పెద్ద మనసు పట్ల వారు ధన్యవాదాలు తెలిపారు. షాదిమంజిల్ నూతన భవనం మరలా మన అందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ముసునూరు ఆటో నగర్ మసీదు నిర్మాణానికి కూడా 1 లక్ష రూపాయలు విరాళం ముస్లిం మత పెద్దలు సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఫ్తీ ఖలీల్ అహ్మద్, మౌల్వీ రషీద్ అహ్మద్, ముఫ్తీ సుహేల్ సాహెబ్, పఠాన్ రంతుల్లా ఖాన్, మౌల్వీ ఖలీ, బాదుల్లా సాహెబ్, షాహుల్, దస్తగిరి, నాయబ్ రసూల్, మొఘల్ సలీం బేగ్, రషీద్, షేక్ చెన్నయ్య, అన్సర్, నజీర్, నవాజ్, అల్షాద్, ఇతర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ప్రజల ముందుకు వచ్చావు, మా పేద ప్రజలకు నచ్చావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీవెనతో కదిలొచ్చావు, వైసీపీ జెండా తెచ్చావు. ఉలకలు వేసే యువతకు మీరే మార్గదర్శిగా నిలిచారన్నా. రామిరెడ్డి ప్రతాపన్నా, కష్టం వచ్చిన కార్యకర్తల కనుపాపై కాస్తావన్నా. మా బాధలు తీరుస్తావన్నా. ఆడపడుచులకు అన్నమైనవు, అన్నదమ్ముల బంధువైనవు. సంచలనం ప్రతాపన్న సంచలనం, అలలరే సంచలనం ప్రతాపన్న సంచలనం. సంచలనం సృష్టించింది అన్న మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనుక. సింహాసనమే ఎదురు చూసే మీ అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో ఊరిగా. صل على سيدنا مولانا محمد وعلى آل محمد وبارك وسلم عليه. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة عين واجعلنا للمتقين إماما. اللهم إنا نسألك علما मग़फ़िरत मांगते हैं. हम तमाम के छोटे बड़े तमाम गुनाहों को మైనారిటీస్ అందరూ ఒక మంచి షాదీ మందిర్ తప్పకుండా అవసరం కావాలంటే ప్రదేశంలో అది ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట కట్టింది. అది కొంచెం అంత బాగాలేదు. దాన్ని తప్పకుండా ఒక మంచి ప్లాన్ వేసి మంచి సైట్ అది బ్రహ్మాండంగా చేయించే బాధ్యత. దానికి అప్రోచ్ రోడ్డు కూడా దాన్ని నీట్ గా అటు ఇటు డ్యాన్స్ చేసి ఎడపు చేసి డ్యాన్స్ కవరేజ్ కూడా చేసేసి ఇచ్చే బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటాను. అదేవిధంగా ముసులుగా ఒక మసీదు కూడా 1 ఏకర్ అది కూడా ఈరోజు ఇచ్చేస్తాను. కాబట్టి ఏదేమైనా మనం తప్పకుండా చెప్పేదానికంటే చేసేది ముఖ్యం. తప్పకుండా మీ అందరూ నన్ను నా మీద అభిమానంతో మీరంతా కూడా నాకు 2 అవకాశం ఉంటుంది. ఆ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా బలోపేతం అవుతాయి. ఈరోజు ఒక్కటి ఆలోచించండి, ఒక్క రామాయపట్నం పోర్టు, ఒక ఫిషింగ్ హార్బర్ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న
రైతాంగం, ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ముస్లిం సోదరులకి రామాయపట్నంలో చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారు, ఎక్కువ మంది. వాళ్ళని అడగండి, వాళ్ళ భూములు గతంలో 10 లక్షలు, 5 లక్షలు, 15 లక్షలు ఉండేవి. ఈరోజు 1 కోటి, 2 కోట్లు అక్కడ రేటు పడుతుందంటే ఒక పోర్టు కావడం వల్ల ఈరోజు ఆ సోదరులంతా కూడా ఈరోజు కోటేశ్వరయ్యారు. అదేవిధంగా కావలి తెగ ప్రాంతంలో ఉన్న రైతాంగం అంతా కూడా ఈరోజు కోటేశ్వరయ్యారు. అంటే ఈ విధంగా ఒక రామాయపట్నం పోర్టు వస్తేనే ఈ విధంగా ఏంటంటే ఒక ఎయిర్పోర్ట్ వస్తే, ఫిషింగ్ హార్బర్ వస్తే కావలి ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది. కావలిలో ల్యాండ్ ఓనర్స్ కావచ్చు, సైట్ ఓనర్స్ కావచ్చు, ఈరోజు ఒక జగనన్న కాలనీ దాదాపు 9,000 సైట్లు ఒక టౌన్లో ఒకే కాలనీలో జగనన్న ఇవ్వటం జరిగింది పేదవాళ్ళకి. ఈరోజు ఆ సైట్ వాల్యూ 50,000 రూపాయలు ఉంటుంది ఒక అంకణం. ఈరోజు ఆ అంకణం అంటే దాదాపు 3 లక్షల పైచీలకు. దానికి రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే మరీ ఇంకొద్దిగా రేటు పెరిగే అవకాశం ఉంది. దాదాపు 5-6 లక్షల వాల్యూ చేసే సైట్ ఈరోజు ప్రతి ఒక్క అక్కతేగముకి ఇవ్వటమే కాకుండా దాంట్లో 1.8 lakhs పెట్టి మరి హౌస్ కట్టించడం, ఇవన్నీ కూడా చేయడముగా దాదాపు ఆ ఇంటి వాల్యూ 10 లక్షల వాల్యూ ప్రతి ఒక్క అక్కతేగమ్మకి దాదాపు ఒకే ఓటు 9,000. కావలి పరిసర కావలి నియోజకవర్గం మొత్తం కూడా 25,000 సైట్లు ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా తెలియజేస్తాం. జగనన్న ఏంది డబ్బంతా కూడా పేదవాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంటే ఈరోజు మాట్లాడే వాళ్ళు ఒకటే గమనించాలి. డబ్బంతా పేదవాళ్ళకి ఇస్తున్నారంటే పేదవాళ్ళు ధనవంతులు అవుతున్నారు కదా. ఆ విధంగా పేదవాళ్ళు ధనవంతులు కాకూడదా అని మేము అడుగుతాను. తప్పకుండా జగనన్న చేసిన పని ఎంతో మంచి పని. ఈరోజు పేదరిక నిర్మూలన గతంలో ఏ విధంగా ఉండేది మన ఆంధ్రప్రదేశ్ పర్సంటేజ్, ఈరోజు ఏ విధంగా ఉంది. ఈరోజు పేదరికం తగ్గిపోయి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వారి పిల్లల్ని చదివించుకుంటూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా వారి కుటుంబాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. అటువంటి మంచి పనులు జగనన్న చేస్తున్నాడని కూడా అందరికీ తెలియదు. పెన్నిది పేదల పట్ల పోరాడే వ్యక్తి అటువంటి జగనన్నకి మీరంతా కూడా మద్దతుగా ఉండాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి విచ్చేసి ఉన్న ప్రతి ఒక్క అక్కచెగమ్మకి, ప్రతి ఒక్క అన్నతమ్ముడికి, పెద్దలకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసి ఉన్న వేదిక మీద ఉన్న ముస్లిం పెద్దలందరికీ కూడా చేతులెత్తి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.